ఈ భూమి మీద ఉన్న మొత్తం భారీ స్టాట్యూస్లో ప్రతి 10 ఇంటిలో 4 స్టాట్యూస్ బుద్ధుడివేనంట. మొత్తంగా ఈ భూమి మీద 130కి పైగా భారీ స్టాట్యూస్ అయితే ఉన్నాయి. అందులో చైనాలోనే 35 స్టాట్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇండియాలో 25 స్టాట్యూస్ అయితే ఉన్నాయి. అయితే ఈ 130 భారీ స్టాట్యూస్లో బుద్ధుడి యొక్క స్టాట్యూసే ఎక్కువగా ఉన్నాయి. చైనాలోని ద స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ అనే ఒక ప్రాంతంలో ఉన్న బుద్ధుడి యొక్క విగ్రహం 128 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. అంటే 420 అడుగుల ఎత్తునైతే కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద స్టాట్యూ. మొదటి స్థానంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. టిండర్ యాప్ గురించి మనలో చాలామందికి తెలుసు. ఇది ఒక డేటింగ్ యాప్. అయితే ఈ డేటింగ్ యాప్ భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లో మనుషుల్ని కలుపుతుంది, కానీ అంటార్టికాలో మనుషుల్ని మాత్రం కలపలేదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంటార్టికాలో నివసించే మనుషులే చాలా తక్కువ కాబట్టి. కానీ టిండర్ 2014లో అంటార్టికాలో కూడా ఒక మ్యాచ్ని అయితే చేసింది. ఆ ప్రాంతానికి చెందిన ఒక మేల్ రీసెర్చ్ సైంటిస్ట్ అలాగే ఒక ఫిమేల్ రీసెర్చ్ సైంటిస్ట్ ఇద్దరు కూడా ఒకటే రకమైన క్వశ్చన్ అడిగారంట టిండర్లో. సో అలాగా వాళ్ళిద్దరి యొక్క ప్రొఫైల్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. సో ఈ డేటింగ్ యాప్స్ అనేవి అంటార్టికాను కూడా వదలలేదు, అక్కడ కూడా విస్తరించాయి అన్నమాట. ఈ ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి నవలైన ద టేల్ ఆఫ్ గెంజీ అనే ఒక నవల 11వ శతాబ్దంలో మురాసాకి షిక్బు అనే ఒక వ్యక్తి చేత రాయబడింది. అయితే దీనిలో 54 చాప్టర్స్ అయితే ఉండాలి, కానీ ఈ స్టోరీ సడన్గా ఒక సెంటెన్స్ యొక్క మధ్యలో ఆపివేయబడింది. కొంతమంది నమ్మేది ఏంటంటే ఆ వర్క్ అనేది అక్కడతో కంప్లీట్ అయిపోయింది, కావాలని ఆ నవలని అలాగ మధ్యలో ఎండ్ చేశారని చెప్తారు. మరికొంతమంది ఏమో ఇంకొన్ని పేజెస్ మిస్ అయ్యాయి, వాటిని మనం రికవర్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇదే మొట్టమొదటి నవల. మీరు ఒకవేళ గంటకి 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గనక బైక్ మీద ప్రయాణిస్తున్నట్టయితే, ఆ టైంలో మీకు ఒక తుమ్ము గనక వచ్చినట్టయితే, దాని కారణంగా మీరు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని 50 అడుగుల దూరం వరకు ముందుకు వెళ్ళిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అవుతూ ఉంటుంది. కేవలం యునైటెడ్ కింగ్డమ్లో ఏడాదికి 2500 రోడ్ యాక్సిడెంట్స్ వింటర్ సీజన్లో కేవలం తుమ్మడం వల్ల మాత్రమే జరుగుతున్నాయి. సో డ్రైవ్ చేసేటప్పుడు తుమ్ము వచ్చినట్టయితే వెంటనే ప్రికాషియస్గా ఉంటే బెటర్. మనకందరికీ కూడా ప్రస్తుతం జనవరి మరియు ఫిబ్రవరి అనేవి సంవత్సరంలో మొదటి 2 నెలలు. కానీ నిజానికైతే గ్రెగోరియన్ క్యాలెండర్కి వీటిని ఎలా యాడ్ చేశారో తెలుసా? లాస్ట్ 2 నెలలుగా యాడ్ చేశారు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ముందు ఉన్న రోమన్ క్యాలెండర్ కేవలం 10 నెలలను మాత్రమే గుర్తించింది. అయితే ఆ తర్వాత వింటర్ని ఈ 2 నెలలుగా గుర్తించి ఈ 2 నెలల్ని కూడా ఏడాది యొక్క చివరిలో యాడ్ చేసింది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండడానికి ఇది కూడా ఒక కారణం. నీమా బాను అనే ఒక మహిళ తన యొక్క ప్రెగ్నెన్సీ యొక్క ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ టైంలో ఆమె నివసిస్తున్న కాశ్మీర్ ప్రాంతం అనేది విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి. వెహికల్స్ ఏవి కూడా అందుబాటులో లేవు. వాళ్ళకి దగ్గరలోనే ఒక ఆర్మీ క్యాంప్ అయితే ఉంది. సో ఆమె యొక్క తండ్రి ఆర్మీ వాళ్ళ యొక్క సహాయాన్ని అయితే అడిగాడు. అండ్ మన ఇండియన్ ఆర్మీ అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చి ఆమెని తమ భుజాల మీదకి ఎక్కించుకొని కొన్ని గంటల పాటు నడిచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తల్లి బిడ్డ క్షేమంగా బతికారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ. ఆస్ట్రేలియన్ పొలిటీషియన్ అయిన సెనేటర్ లారిసా వాటర్స్ పార్లమెంట్లో స్పీచ్ ఇస్తున్న టైంలో తన బిడ్డకి ఆకలి వేస్తుందని అర్థం చేసుకొని ఆ టైంలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేసింది. ఒక పక్క పొలిటీషియన్గా తన బాధ్యత నిర్వహిస్తూనే మరొక పక్క తల్లిగా కూడా తన బాధ్యత నిర్వహించింది. ఆమె ఏం చెప్తోందంటే, నేను అసలు సిగ్గుపడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది తల్లిగా నా బాధ్యత. నేనే కాదు, ఆ పొజిషన్లో మరొక మహిళ ఉన్నా కూడా అలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమేగా. మన గ్యాలక్సీకి పక్కనే ఒక పెద్ద గ్యాలక్సీ ఉంది. దాని పేరు ఆండ్రోమేడా గ్యాలక్సీ. అయితే ఈ గ్యాలక్సీకి ఉన్న పేరేంటో తెలుసా? ఇది మిగతా గ్యాలక్సీలని తన లోపల కలిపేసుకొని ఆ గ్యాలక్సీలని either నాశనం చేసేస్తూ ఉంటుంది, లేదంటే ఆ గ్యాలక్సీల యొక్క లిమిట్స్ని తగ్గించేస్తూ ఉంటుంది. సో అందుకనే దానికి క్యానిబల్ గ్యాలక్సీ అనే పేరైతే ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి టైటానిక్ సర్వైవర్స్లో ఒకరు. అయితే ఇతను జపాన్కి చెందిన ప్యాసింజర్. అయితే ఇతను టైటానిక్ నుంచి సేవ్ అయినప్పటికీ కూడా తన లైఫ్లో ఓడిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే అతను టైటానిక్ నుంచి సేవ్ అయ్యాడంటే ఖచ్చితంగా ఇతనెవరో చెడ్డవాడే అయి ఉంటాడని చెప్పి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేశారు. అలాగే మిగతా వాళ్లతో పాటు చనిపోయినందుకు అతన్ని ఎంతోమంది కొన్ని సంవత్సరాల పాటు తిడుతూ వచ్చారు. గ్యాల్ గాడోట్ అనే ఒక మహిళ వండర్ ఉమెన్ సినిమాని షూట్ చేసే టైంకి 5 నెలల ప్రెగ్నెంట్గా ఉంది. అయినా కూడా ఆ సినిమా షూటింగ్లో తను పార్టిసిపేట్ చేసింది. సో రియల్ లైఫ్లో కూడా ఆవిడ వండర్ ఉమెనే అనమాట.
ఈ ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు ఎయిర్ అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లాకి మామూలు అంబ్రెల్లాస్ లాగా క్యానోపీ అనేది ఉండదు, కానీ ఇది వర్షం నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. దీని లోపల నుంచి ఎయిర్ అనేది చాలా ఫాస్ట్గా బయటికి రిలీజ్ అయ్యి వర్షపు చినుకుల్ని మన మీద పడనివ్వకుండా దూరంగా పడేలా చేస్తూ ఉంటుంది. 1947లో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ఒక ప్రాంతంలో ఒక యూఎఫ్ఓ క్రాష్ అయింది. అయితే ఆ తర్వాత అది యూఎఫ్ఓ కాదని, గవర్నమెంట్కి చెందిన హైలీ క్లాసిఫైడ్ ప్రాజెక్టుకు సంబంధించిన విమానపు శకలాలని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఎంతోమంది అక్కడ యూఎఫ్ఓ పడిందని నమ్ముతూ ఉంటారు. అండ్ దానికి గుర్తుగా ప్రతి ఏడాది రోజ్వెల్లో ఒక యూఎఫ్ఓ ఫెస్టివల్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని రోజ్వెల్ యూఎఫ్ఓ ఫెస్టివల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్లో భాగంగా ఒక వ్యక్తికి యూఎఫ్ఓ లాగా డ్రెస్ వేసి అతన్ని 5 లేదా 10 కిలోమీటర్ల దూరం పాటు పరిగెట్టిస్తారు. అండ్ అతని వెనక మిగతా వాడు కూడా అతన్ని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అలాగే లైట్ ప్యారేడ్, విండో డెకరేటింగ్ కాంటెస్ట్ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి అక్కడ. మనమందరం కూడా దెయ్యాలు అన్నీ ఒకటే అని అనుకుంటూ ఉంటాం, కానీ అది నిజం కాదు. దెయ్యాలలో 10 రకాలున్నాయి. మొదటిది క్రౌడ్ డెమోన్, ఇది ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. రెండవది యానిమల్ గోస్ట్స్, ఇది జంతువుల్ని ఆవహిస్తూ ఉంటుంది. మూడవది వోర్టెక్స్, ఇది లైట్ రూపంలో మన దగ్గరకు వస్తూ ఉంటుంది. నాలుగవది ఇన్యానిమేట్ గోస్ట్స్, అంటే షిప్పుల్ని కావచ్చు, విమానాలను కావచ్చు, వీటన్నిటిని ఆక్రమిస్తూ ఉంటాయి. నెంబర్ 5 డూపెల్ గ్యాంగర్. ఈ దెయ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది వేరే వ్యక్తిలాగా రూపాన్ని మార్చుకోగలదు. నెంబర్ 6 కోబోల్డ్, ఇది పిల్ల దెయ్యం. ఇది ఏంటంటే మనుషులతో ఆటలాడుతూ మనుషుల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 7 లెమూర్స్, అంటే పురాతన కాలం నాటి దెయ్యాలు. వీటి చుట్టూ చాలా కథలు కూడా అల్లుకుంటూ ఉంటారు చాలామంది. నెంబర్ 8 ఎథరిక్ రెవెనెంట్స్. ఇవి ఎక్కడ పడితే అక్కడ తిరగవు. వెలివేయబడిన ప్రదేశాల్లో, హాంటెడ్ ప్లేసెస్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళినట్టయితే మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. నెంబర్ 9 రెసిడ్యువల్ హిస్టారికల్ హాంటింగ్. ఈ రకమైన దెయ్యాలు మనల్ని వేరు వేరు రకాలుగా ఇబ్బంది పెడుతుంటాయి. ఏ రకంగా మనం ఎక్కువగా ఇబ్బంది పడ్డామో గుర్తించి ఆ ఇబ్బందిని మాటిమాటికి గురి చేస్తూ ఉంటాయి. నెంబర్ 10 ఆర్టిఫిషియల్ గోస్ట్. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక సినిమాలో ఒక దెయ్యం క్యారెక్టర్ని సృష్టించామనుకుందాం. ఆ తర్వాత రియల్ లైఫ్లో అలాంటి ఒక దెయ్యం క్యారెక్టర్ అనేది నిజంగానే కనబడుతూ ఉంటుంది. దీన్ని ఆర్టిఫిషియల్ గోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. న్యూ మెక్సికోలోని లాస్ ఆల్మోస్ అనే ఒక నగరం ఉన్నట్టుగా అసలు ఎవరికీ కూడా పూర్తిగా తెలియదు. కానీ ఈ నగరం మన్హాటన్ ప్రాజెక్ట్లో ఎంతో ముఖ్యమైన పాత్రనైతే పోషించింది. దీనికి ద హిల్ అనే ఒక నిక్నేమ్ కూడా ఉంది. ఒకప్పుడు ఈ సీక్రెట్ సిటీలో 5,000 మందికి పైగా నివసించారు. అండ్ జపాన్ మీద పడిన 2 అణుబాంబుల్ని తయారు చేయడంలో ఈ నగరం ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించింది. 1907వ సంవత్సరంలో డాక్టర్ జుంకన్ మెక్డోగల్ అనే ఒక వ్యక్తి ఒక ప్రయోగాన్ని చేశాడు. ఆ ప్రయోగంలో భాగంగా అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 6 పేషెంట్లను తెచ్చి ఒక వెయింగ్ స్కేల్ మీద పడుకోబెట్టాడు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ యొక్క వెయిట్ని చెక్ చేస్తూ వచ్చాడు. అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత వెయిట్ని చెక్ చేశాడు. చనిపోయిన తర్వాత ఆ పేషెంట్ల యొక్క వెయిట్ 21.3 గ్రాములు తగ్గింది. ఆ తర్వాత సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ని 15 కుక్కల మీద చేశాడు. కానీ కుక్కల యొక్క వెయిట్లో అసలు ఏమాత్రం మార్పు రాలేదు. అతను ఏం చెప్పాడంటే మనుషుల యొక్క ఆత్మకి బరువు ఉంటుంది, కుక్కల యొక్క ఆత్మకి బరువు ఉండదు. సో అందుకని మనుషులు చనిపోయాక మనుషుల యొక్క బరువు 21.3 గ్రాములు తగ్గుతోందని చెప్పాడు. మన దేశంలో అంటే డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ దుబాయ్ వంటి దేశాలలో, అమెరికా వంటి దేశాలలో డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు డబ్బుల్ని విచ్చలవిడిగా దేని మీద పడితే దాని మీద ఖర్చు పెడుతూ ఉంటారు. ఉదాహరణకి ఈ అడ్వర్టైజ్మెంట్ని చూడండి. 22 క్యారెట్ల గోల్డెన్ టాయిలెట్ పేపర్ ఒక రోల్ని $1.3 మిలియన్ అమ్మకానికి పెట్టారు. అండ్ ఈవెన్ దీన్ని కొంతమంది కొనుక్కున్నారు కూడా. టెస్లా కంపెనీలో పనిచేసే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటి అంటే ఆ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఎలాన్ మస్క్ యొక్క డెస్క్ దగ్గర నుంచి నడవకూడదు. యాపిల్ వంటి కంపెనీలతో పోల్చినట్టయితే ఈ టెస్లా కంపెనీలో పనిచేసే వాళ్ళకి శాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు మిగతా కంపెనీలతో పోల్చినట్టయితే 4 గంటలు ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. మీకు ఫ్రీగా రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ ఇస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. మీరు ఒక యూనియన్లో జాయిన్ అవ్వడం కానీ లేదంటే యూనియన్ని ఫామ్ చేయడం కానీ చేయకూడదు టెస్లాలో వర్క్ చేసినట్టయితే. ఈ స్పైడర్ పేరు 8 స్పాటెడ్ క్రాబ్ స్పైడర్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఇండియా, బర్మా, సింగపూర్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన స్పైడర్స్లో ఒకటిగా గుర్తించారు. ఇప్పుడంటే 7 వండర్స్గా మచ్చుపిచ్చు, జోర్డాన్లోని పెట్రా, ఇటలీలోని కొలాజియం, ఇండియాలోని తాజ్మహల్, బ్రెజిల్లోని క్రీస్ ద రీడ్రీమర్, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 7 వండర్స్గా ఉన్నాయి.
కానీ 2200 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద 7 వండర్స్గా ఏమున్నాయో తెలుసా? నెంబర్ 7 గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. నెంబర్ 6 హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలాన్. నెంబర్ 5 టెంపుల్ ఆఫ్ ఆర్టెమిస్ అట్ ఎఫెసస్. నెంబర్ 4 స్టాచ్యూ ఆఫ్ జూస్ అట్ ఒలింపియా. నెంబర్ 3 మాజోలెమ్ ఆఫ్ మాజులోస్. నెంబర్ 2 కొలోసస్ ఆఫ్ రోడ్స్. నెంబర్ 1 లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఎవరైతే ఎక్కువ కాలం పాటు స్మోకింగ్ని కంటిన్యూ చేసి ఆ తర్వాత ఆ స్మోకింగ్ని ఆపేస్తూ ఉంటారో వాళ్ళు ఆపేసిన కొద్ది రోజుల వరకు వాళ్ళకి విపరీతమైన కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో నెగిటివ్ ఎమోషన్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్యానిక్ కావచ్చు, గిల్ట్ కావచ్చు, ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని 293 మంది స్మోకర్స్ మీద చేసిన ఒక స్టడీలో కొంతమంది శాస్త్రవేత్తలు తేల్చారు. క్యూరియం అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్కి మేరీ క్యూరీ గారి పేరు మీద ఆ పేరునైతే పెట్టారు. ఈ క్యూరియంని ప్లూటోనియంని హీలియం ఐకాన్స్తో బాంబార్డింగ్ చేయడం ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రేడియో యాక్టివ్ మెటీరియల్, రాత్రిపూట మెరుస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది కేవలం కొన్ని కిలోల క్యూరియంని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆల్ఫా ప్రోటాన్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్లో వాడుతూ ఉంటారు. ఈ ఆల్ఫా ప్రోటాన్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనేది మార్స్ మీదకి పంపే మిషన్స్లో వాడుతూ ఉంటారు. ఈ క్యూరియంలో కొన్ని పొటెన్షియల్ ఐసోటోప్స్ ఉంటాయి. వీటికున్న క్యాపబిలిటీ ఏంటంటే 1 గ్రాములోంచి సుమారుగా 3 వాట్ల హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. దీని పేరు లీఫీ సీ డ్రాగన్. చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది కదా. చైనీస్ మైథాలజీలోని డ్రాగన్స్ యొక్క గుర్తుగా వీటికి ఈ పేరునైతే పెట్టారు. ఇవి గ్రీన్, ఆరెంజ్, గోల్డ్ కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. దీనికి పళ్ళుండవు, స్టమక్ కూడా ఉండదు. వీటిని కొన్నిసార్లు ఆస్ట్రేలియన్ తీర ప్రాంతంలో కూడా చూశారు. అప్పుడు వీటిని ఆస్ట్రేలియన్ సీ హార్సెస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇవి ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. 1982 నుంచి కూడా వీటిని కాపాడాలి అని సౌత్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న క్లౌడ్స్ పేరు స్ట్రాటోక్యూములస్ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ అనేవి చాలా రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్లౌడ్స్ అనేవి లో ఆల్టిట్యూడ్లో ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. మబ్బులు ఎయిర్ కరెంట్స్ మధ్య చిక్కుకుపోయినప్పుడు ఇటువంటి క్లౌడ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందని సాపోరో మెటరలాజికల్ అబ్జర్వేటరీ వాళ్ళు తెలియజేశారు. అండ్ ఈ టైప్ ఆఫ్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది మరీ అంత రేర్ ఏమీ కాదని, ఎయిర్ కరెంట్స్ యొక్క దిశలు అనేవి ఎప్పటికప్పుడు మారుతున్నప్పుడు ఇటువంటి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవ్వడం సహజమే అని చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర వెదర్ కంట్రోలింగ్ టెక్నాలజీ ఉందని, దాన్ని ఉపయోగించుకొని క్లౌడ్స్ని ఇలాగా ఈ షేప్లోకి మారుస్తోందని చెప్తున్నారు. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన న్యాచురల్ డిజాస్టర్ ఏదో తెలుసా? 1931లో వచ్చిన ఎల్లో రివర్ ఫ్లడ్. ఈ ఫ్లడ్లో సుమారుగా 10 లక్షల నుంచి 40 లక్షల మంది చనిపోయారు. ఇంకా ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వరదల కారణంగా తర్వాత ఎన్నో వ్యాధులు పుట్టాయి. ఆ వ్యాధుల కారణంగా ఇంకా ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు. కానీ అవేవి కూడా అధికారికంగా తెలియలేదు కాబట్టి వాటిని లెక్కల్లోకి తీసుకోలేదు. ఈ వరదల కారణంగా 88,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న నేల మొత్తం కూడా నీటితో నిండిపోయింది. 21,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అనేది పాక్షికంగా నీటితో నిండిపోయింది. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే ఈ 5 చాలా అద్భుతమైన ఆవిష్కరణలు అని అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. నెంబర్ 2 హబుల్ స్పేస్ టెలిస్కోప్. నెంబర్ 3 లేజర్స్. నెంబర్ 4 ది కంప్యూటర్. నెంబర్ 5 ది ఇంటర్నెట్. వీటన్నిటిలోకెల్లా ది బెస్ట్ టెక్నాలజికల్ ఇన్వెన్షన్ అంటే అది ఖచ్చితంగా ఇంటర్నెట్టే అని చెప్పొచ్చు. ఈ డిస్క్ని 1903వ సంవత్సరంలో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎన్నో స్టడీస్ అయితే చేస్తున్నారు. కానీ దీని మీద ఉన్న అక్షరాలకి, దీని మీద ఉన్న కోడ్స్కి అర్థం ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు. ఈ డిస్క్ పేరు ద 5 స్టోర్స్ డిస్క్. దీని పేరు బాక్స్ జెల్లీ ఫిష్. దీన్ని వాస్ప్ జెల్లీ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సలాడ్ బౌల్ సైజులో ఉంటుంది. అండ్ దీనికి 60 టెంటసెల్స్ ఉంటాయి. అండ్ ఆ టెంటసెల్స్ యొక్క పొడవు 15 అడుగుల వరకు ఉంటుంది. ఒక్కో టెంటసెల్ నుంచి బయటికి వచ్చే విషం అనేది సుమారుగా 50 మంది మనుషుల్ని చంపగలదు. 1884 నుంచి సుమారుగా 5,567 మందిని ఈ బాక్స్ జెల్లీ ఫిష్లు చంపేశాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మనం స్పేస్లో చాలా అద్భుతాలను చూస్తూ ఉంటాం. కానీ కొన్ని అద్భుతాలను మాత్రమే ఫోటోల రూపంలో బంధించగలుగుతూ ఉంటాం. అలాంటి అద్భుతాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ 2 గ్యాలక్సీలు కనిపిస్తున్నాయి కదా. ఒకదాని పేరు NGC 2207, ఇది పెద్దది. రెండవది IC 2163, అది చిన్న గ్యాలక్సీ. ఈ 2 గ్యాలక్సీలు ఒకదానితో ఒకటి కొలైడ్ అయ్యి ఒకదానిలో ఒకటి మెర్జ్ అయిపోతున్న టైంలో తీసిన ఫోటో ఇది.
పురాతన కాలంలో లోకి అనే ఒక టెక్నిక్ ఉంది. దీన్ని మనం చదివిన దాన్ని లేదా చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెథడ్లో భాగంగా మనం ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకున్నా లేదా విన్నా లేదా చదివినా కూడా దాన్ని మనం విజువలైజ్ చేసుకున్నట్టయితే, అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మనం ఊహించుకున్నట్టయితే మనకు అది మరింత ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉందంట. సో కొంతమంది చదివినవేవి కూడా గుర్తుండట్లేదని బాధపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు చదువుతున్న దాన్ని కళ్ళ ముందు విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు అది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. 1970 నవంబర్ 26న ఫ్రాన్స్లో సుమారుగా 1628 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వర్షం అనేది పడింది. అప్పుడు ఆ వర్షంతో పాటుగా ఆ ప్రాంతంలో ఒక రికార్డు కూడా వచ్చి పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక నిమిషంలో అత్యంత ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది జరిగింది ఆ రోజే. ఒక నిమిషంలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ రోజు. అదే ఇప్పటికీ కూడా రికార్డు. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన జమ్ ఏదో తెలుసా? జాడేట్. ఇది ఒక క్యారెట్కి సుమారుగా $3 మిలియన్ విలువనైతే పలుకుతూ ఉంటుంది. ఇది ఎంత విలువైందో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే 1843లో 27 0.5 mm జాడేట్ బీడ్స్తో చేసిన ఒక డౌబ్లీ 49 నెక్లెస్ని $9.3 మిలియన్ కొనుగోలు చేశారు. ఎప్పుడు? 1843లో. $9.3 మిలియన్ అంటే మన కరెన్సీలో 68 కోట్ల రూపాయల పైనే. ఆ తర్వాత ఆ జాడేట్ విలువ అనేది మరింత పెరిగింది. అందుకని 0.2 గ్రాముల జాడేట్ ప్రస్తుతానికి 21 కోట్ల రూపాయల పైనే ఉంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికి తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే తర్వాత వీడియోస్కి నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఐఎమ్ మహిధర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.